మా నాన్న తన చిన్నప్పుడు స్టోరీ ఒకటి చెప్పారండి. అది నిజంగా జరిగింది. కోటిపల్లి ముక్తేశ్వరం మధ్యలో గోదావరి ఉంటుందండి. ఆ రోజుల్లో పడవలుండేవి. ఇప్పుడు పంటొచ్చాయి. ఇప్పటికి ఇంకా బ్రిడ్జ్ పడలేదు. అయితే కోటిపల్లిలో ఒకసారి ఒక సంత జరిగింది. ఆదివారం నాడు సంత జరిగింది. సంత జరిగిన తర్వాత సంత అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30, 7 ఆ టైంలో చీకటి పడుతుండగా అందరూ మొత్తం అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరూ కూడా పడవలెక్కారు. ఒక పడవ బాగా ఓవర్‌లోడ్ అయిపోయింది. అందులోనే ఒక పావులను ఆడించేవాడు, కోతిని ఆడించేవాడు ఇద్దరూ కూడా ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి కొద్దిగా చినుకులు పట్టడం మొదలయ్యాయి. అంతా బాగానే ఉంది. తీరా చూస్తే ఆ చినుకులు పట్టడం మొదలయ్యేటప్పటికి ఆ పాము బుట్ట మీద కవర్ ఉంటుంది కదండీ! కోతి చినుకులు పడుతున్నాయి కదా! ఆ చినుకుల నుంచి తప్పించుకోవడానికి ఆ బుట్ట మీద ఉన్న కవర్ తీసుకొని తల మీద పెట్టేసుకుంది. అంతే. పాము కాస్త పడవలోకి వచ్చేసింది. దాంతో కంగారు పడిపోయి జనాలు పడవ బోల్తా పడి చాలామంది ఇబ్బంది పడ్డారండి. చాలామంది